బుడమేరులో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2 గంటలను పూడ్చివేశారు. 3వ గంటని పూడ్చేందుకు అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గంటలు పూడ్చివేత పనుల్లో ఆర్మీ ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం అభ్యర్థన మేరకు 40 మంది ఆర్మీ ఇంజనీర్లు పనుల్లో నిమగ్నమయ్యారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పనులపై క్షేత్రస్థాయిలో సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. ముంపు నుంచి విజయవాడ తేరుకునే వరకు తిరిగి వెళ్లేది లేదన్నారు. వర్షంలోనూ కాల్వగట్లపైనే గడుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, ముంపుకు సంబంధించినటువంటి అంశం తన కీలకంగా మారింది. వ్యవహారం పైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు గండ్ల పూడ్చివేతకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ప్రధానంగా గత 5 రోజులుగా వరదలకు సంబంధించినటువంటి ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. 2 గంటలను ఇప్పటికే పూడ్చివేశారు. మరో గండికి పూడ్చేందుకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం పనులు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో గండ్లు పూడ్చివేతకు సంబంధించినటువంటి సహకారాన్ని ఆర్మీ ఇంజనీర్లు కూడా తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. నిన్న కేంద్ర మంత్రి పర్యటన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆర్మీ ఇంజనీర్లను పనులను పర్యవేక్షించేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు ఎడతెరపు లేకుండా కురిసినటువంటి వర్షం, ఇంకోవైపు ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షం పూర్తిగా బుడమేరుకు సంబంధించినటువంటి ముంపు పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఒక మంత్రి అదే విధంగా సంబంధించినటువంటి యంత్రాంగం, ఇరిగేషన్ సంబంధించినటువంటి యంత్రాంగం కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గండ్లను పూర్తి వేసేటువంటి క్రమంలో భాగంగా యంత్రాంగం పూర్తి స్థాయిలో బుడమేరు పరివాహక ప్రాంతంలోనే నిరంతరం 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. हो गया।